నిజంగా ప్రపంచం ఎట్లున్నదంటే ఒకరు బాగుపడితే ఓర్చుకోలేనంత చండాలంగా తయారైపోయిండ్రు. మనం కష్టపడి పైకొచ్చి బ్రతికినా కూడా చూసి ఓర్వలేని జనాలు ఉన్నారు. పక్కోన్ని ఎలా బాధ పెడదామా, ఎలా నష్టపెడదామా, ఎలా కష్టపెడదామా అనే ఆలోచనే తప్ప వాళ్ళకి ఇంకో ఆలోచన ఉండడం లేదు. కానీ నిజానికి జీవితంలో అట్లా పక్కవారిని ఇబ్బంది పెట్టడం, ఒకరిపైన ఏడవడం అలాంటివి చేస్తే అంతకంత తప్పకుండా అనుభవించుతారు. అది నేను చెప్పడం అని కాదు, చాలామందికి తెలిసే ఉంటుంది. అనుభవించేదాకా మనం ఓపిక పట్టాలి అంతేగాని అనుభవించడం అనేది అస్సలు తప్పదు. విషయం ఏంటి అంటే మేము పొద్దున్నే ఊరికి వెళ్ళాలని అయితే టిఫిన్ చేసినాము. దోశకు చట్నీ కావాలి కదా, అందుకని కొబ్బరి చట్నీ అయితే చేసేసిన. కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ కంటే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. దీనిలో ఎండుమిర్చి వేసి పడితే సూపర్గా ఉంటుంది. నా కాడ తక్కువగా ఉన్నాయి ఎండుమిర్చి, అందుకే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసిన. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి.